ఈరోజు ఏ విధంగా ఉన్నాయి సార్? అది మళ్ళీ కరెంట్ బిల్ చూస్తే ఐడియా వస్తుంది. కానీ ప్రతిసారి ఎలా కడతామో అలాగే కడతా. తగ్గిందాక నాకేం కనపడలేదు. ప్రతిసారి కరెంట్ బిల్ కడుతున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ 4వ తరగతికి బిల్లు ఇస్తారు. ఇప్పుడు మార్చిలో బిల్లు వచ్చింది. లాస్ట్ టైం ఎలా వచ్చింది ఇప్పుడు అలాగే వచ్చింది. తగ్గిపోయి నాకేం కనపడలేదు. సార్ ఇప్పుడు సూపర్ 6 పథకాలు చెప్పారు. ఫ్రీ బస్సు కావచ్చు, నిరుద్యోగ భృతి 15,000 అన్నారు. ఏమేమి వస్తున్నాయి సార్? నేను 63 ఏళ్ళు ఉన్నాయి. ఆ పథకాలు నాకేం రావు కానీ నాకేం తెలియదు. ఎవరికి వచ్చేది ఎవరిలో తెలియదు. నాకైతే ఏం రాలేదు. సార్ కూరగాయలు కావచ్చు, నిత్యావసర సరుకులు ఏ విధంగా ఉన్నాయి సార్? కొన్ని పెరుగుతున్నాయి, కొన్ని తగ్గుతున్నాయి. మొన్నటిదాకా అంతకుముందు నూనె 115, 120, అది ఇప్పుడు 160 రూపాయలు అయింది. మరి అల్లం మొన్నటిదాకా 100, 200, ఇవాళ అల్లం 80 రూపాయలకి వచ్చింది. కొన్ని పెరుగుతున్నాయి, కొన్ని తగ్గుతున్నాయి. అంటే ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్తున్నారు. మరి 20 లక్షల ఉద్యోగాలని కూడా చెప్పారు. ఏ విధంగా ఉండబోతుంది? రాబోయే రోజుల్లో చేస్తారంటారా? ఏమండి వాటి మీద అంత ఆలోచన పెట్టుకునేంత పరిస్థితి నా వయసు కాదండి. నాకు 63 ఏళ్ళు, 64 ఏళ్ళు. ఏదో పూర్తి తింటున్నాం, వెళ్తున్నాం, అయిపోతుంది. ఇంత ఆలోచన పెట్టుకుంటే ఇక మనం బతకలేము ఈరోజు ఈ కాలంలో. సార్ మీ ఏరియాలో పారిశుద్ధ్యం కావచ్చు, కాలువలు కావచ్చు ఏ విధంగా ఉన్నాయి? మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? పర్లేదు సార్, పర్లేదు. నాట్ బ్యాడ్, నాట్ గుడ్. వెళ్తుంది బండి. అందరూ సవ్యంగా చేరుగా పని తీసుకున్న రూపాయికి ఎవరైనా న్యాయం చేస్తే అన్నీ బాగానే ఉంటాయి. నేను తీసుకున్న రూపాయి నేను న్యాయం చేయాలి, మరి మనుషులు అలా లేరుగా. కొంతమంది బాగున్నారు, కొంతమంది బాగాలేదు. అందుకని బండి కూడా అలా వెళ్తుంది, పర్లేదు. దానికి అది మందే తప్పు. ఏదైనా సరే రూపాయి తీసుకొని శుభ్రంగా పని చేయకపోవడం మందే తప్పు. మన రూపాయి తీసుకుని న్యాయం చేయాలి మనం. అది ఎంతమంది చేస్తున్నాం, అది మందే తప్పు. ప్రతి వ్యక్తి కూడా తను తీసుకున్న రూపాయి న్యాయం చేయాలని కోరుకుంటే అందరూ బాగుంటారు. సార్ గతంలో వరదలు వచ్చాయి కదా సార్ ఈ ఏరియాలకి కొన్ని చోట్ల, మరి ఆర్థిక సాయం అందిందా సార్? అందరికి ఇచ్చేసామని చెప్తున్నారు. అంటే అందకుండా ఉండదు. అందరికీ రావాలంటే అది కాదు. వచ్చేవాళ్ళే 4 సార్లు తీసుకోవాలి ఉంటారు. వాటర్ ప్యాకెట్లు వెళ్తున్నాయి, ఫుడ్ ప్యాకెట్లు వెళ్తున్నాయి. వచ్చేవాళ్ళే 10 సార్లు తీసేసుకుంటుంటారు. వెనకాలకు రావు కదా ఆటోమేటిక్గా. డబ్బులు కొంతమందికి వచ్చినాయి సార్. అందరికీ వచ్చలేదా మనకు తెలియదు కదా. మన అధికారంలో లేము, ఎవరికి వచ్చో మనం తెలుసుకోలేము. మనం ఆ పక్కన పక్క వచ్చినాయి అనుకుంటారు. సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది సార్? అన్నీ మన సామాన్య మానవులు మనకి ఎటువంటి ఆటంకాలు వెళ్ళిపోవడమే మనకు కావాల్సింది. అప్పుడు ఇప్పుడు అలాగే వెళ్తుంది బండి. స్పెషల్గా ప్రత్యేకించి కనబడేంత ఇది మనకి పరిజ్ఞానం లేదు కదండి. చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా సరే మన పని మనం చేసుకోవాలంటారు. అది ఎవరు వస్తే ఉంది, రాజు ఎవరైనా కానీ సామాన్య మానవుడు తన పని హాయిగా బతుకుతూ వెళ్ళిపోతుంది, ఏ ఇబ్బంది ఉండదు. రాజు ఎవరైనా కానీ